కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి. నమస్కారం. తెలుగు నూతన సంవత్సరంగా పిలుచుకునే ఉగాది పండగ రాబోతోంది. మనందరికీ కూడా మొదటి పండగ, తొలి పండగ. ఈ పండగతోటే మనకు అన్నీ కూడా ప్రారంభమవుతాయి. ఇంకా మిగతా పండగలన్నీ కూడా మామూలుగా ఉగాది అనగానే పంచాంగ శ్రవణం అంటుంటారు, షడ్రుచుల కలయిక ఉగాది పచ్చడి అంటుంటారు. ఇప్పటి నుంచే మనకు కొత్త చిగుర్లు మొదలవుతుంటాయి అని అంటుంటారు. నిజంగా అసలు ఏంటి ఉగాది విశిష్టత ఏంటి? ఉగాదిని యుగాది అని చెప్పి పిలుచుకుంటుంటారు, మరి అది వాడుకలో ఉగాదిగా మారిపోయింది. అసలు ఏంటి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? ఇవన్నీ కూడా తెలియజేయండి. అంటే శాస్త్రజ్ఞానం అనమాట. ఉగాది అని అంటే 12 నెలల, మీరు అన్నట్టు పంచాంగం. 12 నెలల పంచాంగమే ఎందుకు చెప్పాలి? 60 సంవత్సరాల వసంతం కదా మనది. యాక్చువల్లీ 60 years మనది. ఈ 60 సంవత్సరాలకు ముందు ఏమున్నది? యుగాది అనేది బ్రహ్మ యొక్క రోజమ్మ. ఎందుకంటే యుగ పురుషుడు ఆయనే. యుగాది అని ఆ నక్షత్రాలన్నిటినీ ఇంతకు ముందుకు, అంటే ఆయన గారు రాయక ముందుకు, ఆయన గారు వివరణ ఇవ్వక ముందుకు నక్షత్రాలు, సూర్యచంద్రులు మరియు ఖగోళం అంతా ఒక నిర్దిష్టమైన స్థితిలో ఉండకపోయేదంట. ఓకే. అప్పుడు దేవాది దేవతలు మానవ శరీరాలు ఒకవేళ ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నా కూడా డే అని, మార్నింగ్ అని, లేకపోతే ఒక సమయం అని, లేకపోతే ఈరోజు అమావాస్య అని, ఈరోజు పౌర్ణమి అని, ఈ నిర్ణయాలు లేకుండే. లేని సమక్షాన్ని ఈ నక్షత్రాలన్నింటినీ, అంటే వాటి యొక్క ఆగమనం, అంటే అవి ఎక్కడెక్కడెక్కడెక్కడ ఉన్నాయని అర్థం. బాగా ఉంచాను. ఆగమనం అంటే ఏంటంటే స్థితి అనేది లేదు అన్నట్టు. వాటిని ఒక స్థితికి తీసుకొని వచ్చి రోజుని ప్రారంభించిన రోజు అనమాట. ఎలా ప్రారంభించాడు? బ్రహ్మ. ఆయన అయితే రాతలు రాశాడు, ఒక యుగాన్ని ఆరంభించాడు కదంటే. ఆ తర్వాత బ్రహ్మకున్న హక్కు ఏంటంటమ్మా, సమస్త జీవరాశులని ఆయన రాత మాత్రమే రాయగలడు. దాన్ని పాటించడానికి అనుమతి కావాల్సింది మహావిష్ణువుది. కానీ పాటించడానికి, ఒక జీవిత చక్రం నడవడానికి అనుమతి మహాముక్కంటిది కావాలి. అంటే పుట్టడానికి, చావడానికి ఈయనగారే మూలధారం. ఇలా ఉన్న ఆ తరుణాన్ని పార్వతీ పరమేశ్వరులకు ప్రతీకగా జరుపుతారు ఉగాది. ఎలా? విష్ణు మహానీయుడి పాత్ర ఏంది ఇందులో? ఇప్పుడు బ్రహ్మ రాశాడు యుగాన్ని మొత్తం, నక్షత్రాల ఆగమనం మొత్తం. మహావిష్ణువు జీవితం మొత్తం మీరు బాగుండాలని, ఉద్యోగం అని, ఈఎంఐలని, లేకపోతే ఏదో కట్టుకోవాలో ఉండాలనేది ఒక అలంకరణ ఖచ్చితంగా ఆయన జీవితంలో ఉంటాడు. అంటే ఆయన నేర్పించేది లక్ష్మీ స్వరూపంతో అదే. పార్వతీ పరమేశ్వరులకి అధికారం ఎందుకు వచ్చిందనంటే అమ్మా, వాళ్ళ జగత్తుకే గొప్పవాళ్ళు కాబట్టి వాళ్ళిద్దరి అనుమతితోనే కుటుంబాలన్నిటికీ వివరణ అవసరమని మన శాస్త్రం. శివపురాణమే కానీ, దేవి పురాణమే కానీ, మీరు ఏ పురాణాల్లో తీసుకున్నా కూడా మహావిష్ణువుకి, శివుడికి మాత్రమే ఎక్కువ శాతంగా వివరణలు కనిపిస్తూ ఉంటాయి. అర్ధనారీశ్వరి తత్వాన్ని ఇవ్వడం కోసమని తండ్రి చూపించిన గొప్ప నిర్ణయానికి ఉగాదిలో మహంకాళి పాత్ర ఎక్కువ ఉంటుంది. మహంకాళి పాత్ర ఎలా బాగా గమనించి చూస్తే అమ్మా, ఒక దేవత స్వరూపం మన దగ్గర మనం పెడతాం. షడ్రుచులు అనే విషయం ఇక్కడ ఎక్కడ రాలేదు, నేను యుగం గురించే చెప్తున్నాను. కాళి మహంకాళిది ఏంటంటే అమ్మ ఆది బీజం. అంటే ఒక స్త్రీ అఖండంగా ఆవిడ జీవితం మొత్తాన్ని ఎవరి కోసం వివరిస్తుంది? కుటుంబం బాధ్యతలు. అంటే కుటుంబ బాధ్యతలు అంటే ఇప్పుడు మీ ఇంటికి వచ్చేసరికి నీవైతే మరి యావత్ భూమండలానికి అమ్మ పార్వతీమాతే కాబట్టి ఆవిడకి వివరణ గౌరవమే వేప కొమ్మలు. బాగా గమనించాలి. వేపాకులు ఎందుకు పెడతారు? చల్లదనానికి పెడతారు. మామిడి ఆకులు ఉగాదిలో లేవు, బాగా గమనించండి. బాగా గమనించి చూస్తే మామిడి ఆకులు ఉగాదిలో పెట్టకూడదనేది శాస్త్రం. ఎందుకు పెట్టకూడదు అనేది చెప్పాలి. మహానుభావులు ఉంటారు కదా చూసేవాళ్ళు. ఎందుకు పెట్టకూడదని అంటే, కొత్తగా వచ్చిన మామిడి కాయలు ఏవైతే ఉంటాయమ్మా, కొమ్మలుగా తెంపేస్తే ఆ పంట చేతికి రాదు. ఇది వివరణ చాలా బలంగా ఉంది మన దగ్గర. మన వాళ్ళు కేవలం ఆకే తెంపరు కదా, ఇట్లా మండలు తీసేసినప్పుడు పండ్లు చాలా 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 వృధా అయిపోయి నేల పాలైతాయి తల్లి. అందుకని ఉగాది రోజు వేప కొమ్మలు పెట్టమంటారు. వేప కొమ్మలే పెట్టాలి, వేపాకులే పెట్టాలి. అప్పుడే వచ్చిన వేప పువ్వు పెడతారమ్మా, ఉగాదిలో వేస్తారు. ఎందుకు వేస్తారు తెలుసా? దాని అంతరార్థం ఏంటంటమ్మా, వేప పువ్వు వేయడానికి మన దగ్గర జీర్ణక్రియ బాగా కావడానికి అర్థం. దీని ఒక అర్థం. పులుపు, చింతపండు అప్పుడు తెచ్చిందే వేస్తారు. అంటే జీవితంలో 6 రకాలు ఉన్నాయమ్మా. కష్టము, సుఖము, నష్టము, ఇష్టము, దుఃఖము, బాధ, కోపము, కామం, క్రోధం అన్నీ ఉన్నాయి కదా. ఇవన్నిటికీ ప్రతీకగా లాస్ట్ ఎండ్ ఆఫ్ ది మీరన్న వివరణ చూస్తే
ఇప్పుడు వేప పువ్వు, తర్వాత చాలామంది నాకు తెలిసి కారము ఉప్పు కూడా వేసేవాళ్ళు ఉన్నారు, సోంపు వేస్తారు, బెల్లం వేస్తారు, తర్వాత అప్పుడే తీసిన వేప పువ్వు వేస్తారు, కొబ్బరి కూడా కొంచెం తురిమి వేస్తారు. ఇలా అన్ని వివరణ చేసమ్మా బెల్లమే ఎక్కువ వేస్తారు చూడండి. ఎందుకంటే ఆ మొత్తం వివరణ ఆ పచ్చడి చేసిన తర్వాత అమ్మ దాని అంతరార్థం తీపి, జీవిత లక్ష్యం కూడా అదే. ఎన్ని కష్టాలు సుఖాలు ఏది ఉన్నా కూడా నీ అంతరార్థము సుఖమైన జీవితం, మనశ్శాంతిని సంపాదించి నువ్వు ఆనందాన్నే ఎత్తుకోవడం, అంటే జీవితం అంటే మార్గం ఎత్తుకోవడానికి. ఈ ప్రకృతి ఈ సమయానికి ఎందుకు ఇస్తుందని అంటే బ్రహ్మ రాసిన ఈ రోజు మానవులు ఈ నిర్దిష్టమైన స్థితిగతులను అనుభవించడానికని 60 వసంతాలు ఇచ్చాడు. అదే షష్ఠి పూర్తి. 60 సంవత్సరాలు ఒక మానవ శరీరం చూస్తే షష్ఠి పూర్తికి వచ్చినట్టు. షష్ఠి పూర్తి రోజు మనకు చాలామంది చూడండి పెళ్ళిళ్ళు చేసుకుంటారు, రెండోసారి ఇద్దరికి అంటే బియ్యం పోసుకోవడం ఇలాంటివి జరుగుతాయి. ఈ వివరణ 60 సంవత్సరాల క్రితం కూడా ఇదే సంవత్సరం ఉన్నది కదా. మరి అప్పటికి ఇప్పటికీ మార్పు ఏం జరుగుతుందంటమ్మా, మానవుల యొక్క శరీరాలు మారుతాయి. నువ్వు అమ్మలాగా ఉంటావు అప్పుడు, ఇప్పుడు నాయనమ్మ ముత్తమ్మ ఏదో అవుతావు, నువ్వు ఇంకేదేదో అవుతావు. కాబట్టి ఇప్పుడు నీ పరిస్థితి ఏమి ఉన్నది అనేది ఈ పంచాంగానికి అర్థం. ఇంకోటి పంచాంగంలో అమ్మ 6, 6, 12 అంటే 12 రాశులే మన దగ్గర ఉన్నాయి కదా. ఈ 12 రాశుల్లో అమ్మ 6 మగ 6 ఆడ, 6 మగ రాశులు ఉన్నాయి, 6 ఆడ రాశులు ఉన్నాయి. ఇది వివరణ చాలా మందికి తెలియాలి. రాశుల్లో కూడా ఆడ మగ 6 ఉన్నాయి. ఇప్పుడు 108 వచ్చేసి నక్షత్ర జాతులు. 108 ఇప్పుడు అష్టోత్తరం మనము చాలా శాతంగా చూస్తాము, శివుడి అష్టోత్తరం బాగా చదువుతారు, అలాగే దేవిది, విష్ణువుది, హనుమంతు అందరిది ఉన్నది కదా. ఈ 108 జీవరాశులు ఈ 108 నక్షత్రాల్లోనే పుడతారు ఎవరు పుట్టినా. బాగా గమనించాల్సింది. ఇప్పుడు ఇదే సమయానికి ఇక్కడ ఒక వ్యక్తి పుట్టినప్పుడు అక్కడ సముద్ర గర్భంలో ఇంకో వ్యక్తి కూడా పుడతాడు, ఏదైనా జంతువు జీవరాశి. అలా పుట్టిన ఆ వ్యక్తి ఆ 108 నిర్ణయాలలో ఉన్న జాతుల్లోనే ఉంటాడు, పశువు నుంచి మొదలుపెట్టి ఇలాంటి వివరణ. అలాగే మానవ శరీరం కాబట్టి ఈ 12 కేవలం మానవ శరీరాలకు మాత్రమే. బాగా గమనించాల్సిన విషయం ఆడ మగ. అయితే ఈ ఎందులో ఉన్న రాశులలో మీరు అన్నట్టు అన్ని రాశులు వివరంగా చెప్తే, అంటే నేను ఎప్పుడు చెప్పలేను, ఆ రాశులకు వివరణ ఏంటంటమ్మా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో నీదంతే 12 నెలలకి మాత్రమే, 12 నెలల తర్వాత లేదు. కాబట్టి పరమాత్ముడు నక్షత్రాల ఆగమనం 60 సంవత్సరాలకు రాశాడు. గమనించాల్సిన విషయం. ఇప్పుడు జాతక వలన సింహం, ఇప్పుడు మిథున రాశి ఉంది తల్లి, ఆ 12 నెలల్లో బాగా కుబేరుడు అయిపోయాడు అనుకోండి, మరి 13వ నెల ఒకటేసారి కింద పడిపోవాలా? లేదు కదా. ఇక్కడ ఏమున్నదంటే పరమాత్ముడు 60 సంవత్సరాల వసంతాన్ని రాసి పెట్టాడు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క గుణపాఠం, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క సంవత్సరం ఒక ఎత్తు దిగడం ఎన్నో ఉన్నాయి కదా. ఈ వివరణ ఒక పురోహితుడే పంచాంగాన్ని ఎందుకు వివరించాలి గుడిలో సాయంత్రమే అన్న విషయం ఏంటంటమ్మా, ఈ పంచాంగం నీ జీవితానికి కాదు ఇది రాసింది. ఈ పంచాంగం నీ భవిష్యత్తులో చిన్న పెద్ద ఏదో తప్పులు అయితే జరుగుతాయో దానికి మార్గం. ఒక గురువు దగ్గర ఎందుకు చెప్పుకోవాలంటే ఒకప్పుడు ఋషులు చెప్పేవాళ్ళు, ఇది ఋషి పరంపరే కాబట్టి. అలాగా ఇప్పుడు వేద పండితులు సాధువులు కూడా చెప్పరు, కేవలం పంతులే చెప్తారు. ఇది వాళ్ళు అక్కడున్న పీఠాధిపతులు మతాధిపతులు మాత్రమే ఎందుకు చెప్పాలంటే ఆ పుస్తకములో నీ జీవిత చక్రం ఆల్రెడీ ఒక అతను చూసుంటాడు, అది రాసి ఉంటుంది. పంచాంగం ఎలా చెప్తారో మీరు గమనించాలి. శివరుద్ర సాధు సింహరాశిలో పుట్టాడు, నాది సింహరాశి కదమ్మా. ఈ సింహరాశి 60 సంవత్సరాల క్రితం ఉన్న సింహరాశి ఇది ఏమి వివరణ ఉన్నది. అయితే ఆ జాతకం ఈ జాతకం మ్యాచ్ అవుతుందా, అసలు అందులో ఇందులో ఏమున్నదని చెప్పినప్పుడు ఏం రాసి ఉంటుంది అంటమ్మా, భవిష్యత్తు ప్రణాళికలో సింహరాశిలో పుట్టిన అందరిది ఒకలాగా ఉండదు, గమనించాలి. ఇప్పుడు సింహరాశి యావత్ భారతదేశం ఒకటే ఉండాలి కదా, మరి అలాంటప్పుడు ఎందుకు ఉండాలంటమ్మా, పంచాంగం కంటే ముందు మన దగ్గర మీరు అన్నది జీవిత చక్రం చాలా ముఖ్యమైనది. గత జన్మ పాప పుణ్యములు, అంతకు ముందుకు నువ్వు చేసుకున్న ఏదైతే కర్మలు ఉంటాయమ్మా దానికి అనుసంధానమైన జీవితమే మనకు వచ్చింది కదా. అసలు పంచాంగం అనేది ఎలా చెప్పేవాళ్ళు, ఉగాది రోజు అంటమ్మా పంచభూతాల గురించి చెప్పేదే పంచాంగం. ఇది కదా విషయం. ఇది విషయం ఎందుకు చెప్పట్లేరు అంటున్నాను నేను. అది చెప్పకుండా ఒక జీవిత చక్రం ఉన్నాయి, దాంట్లో ఆనందం ఉన్నది, చెడు ఉన్నది చెప్పుకోవడం మంచి గొప్పదే. పంచాంగం ఒకప్పుడు చదివేది ఏంటంటే రాబోయే వర్షాకాలం జాగ్రత్తలు ఏమున్నాయి, ఒకవేళ తీవ్రమైన కుంభవృష్టి లేకపోతే అనావృష్టి వస్తే ఏం చేయాలి, వ్యవసాయం ఒక చేతికి వస్తే ఏం చేయాలి, రానున్నది ఏదన్నా సూక్ష్మమైన వ్యాధులు రాబోతున్నాయా, విపత్తులు ఏదన్నా చాలా పెద్ద వర్షాలు లేకపోతే భూకంపాలు ఇలాంటివి ఏమైనా రాబోతున్నాయా అనేది పొందపరచడమే గురు లక్షణం. ఇప్పటికీ అదే ఉంది మన దగ్గర. ఇప్పుడు మొదటి ప్రశ్న ఏం తెలుసమ్మా, పంచాంగంలో కానీ
25 మొదట ఫస్ట్ మీకు చెప్పింది కూడా ఒక వైరస్ వస్తుందని అంటే ఆ వీడియో వేశారు కదా. ఇప్పుడు నెక్స్ట్ రాబోతుంది ఏందనేది చెప్పగలగడమే పంచాంగం యొక్క నిజమైన అర్థం. పంచభూతాల గురించి వివరించగలిగిందే కదమ్మా. మనిషి ఉండేది కూడా పంచభూతాల్లోనే కదా. ఈ ఉగాది నుంచి నేర్చుకోవాల్సింది ఏంది వివరంగా? షడ్ రుచులు. ఇప్పుడు 6 రుచులు కలిసిన జీవితం మొత్తము మానవ శరీరానికి ఏమి ఇస్తుంది అని అంటే, ఆ యొక్క పచ్చడిని తిన్న తర్వాత తీయగుందని అంటాం కానీ ఎవరు కారం ఎక్కువైందన్నారు. బాగా గమనించండి. కాబట్టి మన జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ఇచ్చిన పండగ అది. ఉగాదిలో చాలామంది మార్పులు చేర్పులు ఏం చేస్తారు బాగా గమనిస్తామ్మా. మన వాళ్ళు పెట్టే పద్ధతులు కొంచెం మార్చాలి. దీపాలు ఏం చేస్తారంటమ్మా, ఒక దీపం ఇక్కడ ఒక దీపం ఇక్కడ పెడతారు మన వాళ్ళు ఇంట్లో. ఇప్పుడు కూడా దీపం అలా పెట్టకూడదు. 2 దీపాలు ఎప్పుడు కూడా కుటుంబంలో పెట్టే అర్హత మనం తీసుకోకూడదు. 3 దీపాలు పెట్టాలి. ఎలా పెట్టాలి 3 దీపాలు? చిత్రపటాలు ఇలా ఉంటాయమ్మా దేవుడి. మనం పైన పువ్వులు పెట్టుకుంటాం, అన్నీ చేసుకుంటాం, అంత వివరణ ఇస్తాం కదా. ఇక్కడ 1, 2 అక్కడ పైన ఉన్న 3 ప్రమిద పెద్దగా ఉండాలి. బాగా గమనించాలి. 2 చిన్న ప్రమిదలు ఇలా ఉన్నాయి తల్లి. ఇక్కడ ఉన్న ప్రమిద కొంచెం హైట్ ఉండాలి. కొంచెం దాన్ని దూరం నుంచి చూస్తే 1, 2, 3 శివుడి కనుల్లాగా కనబడాలి. అది అసలైన ప్రమిద పెట్టే పద్ధతి. అంటే దూరం నుంచి చూస్తే 3 ప్రమిదలు ఇలా కనబడాలి. ఇది హైట్ ఉంటుంది, 2 1 2 కదమ్మా. ఇలా ఉండడమే రాసుంది శాస్త్రంలో. నీ ఇంట్లో అంటున్నా నేను, గుడిలో కాదు. ఇంట్లో పెట్టే దీపం యొక్క పద్ధతి చెప్తున్నా. అలా ఎందుకు పెట్టాలి అని అంటే అమ్మ, ప్రతి కుటుంబ బాధ్యతలు భార్యాభర్త పిల్లలు, కింద ఉన్న వాళ్ళు భార్యాభర్త పిల్లలు సంసారం అనుకోమ్మ. పైన దీపమే పరమాత్ముడు. ఆయన ఉన్నాడన్న నమ్మకం కదా. ఇప్పుడు నువ్వు ఇక్కడ కూడా చాలా ఇంట్లో పోయి నేను ఫస్ట్ దీపమే మలిచిపిస్తా, ఇలా ఎందుకు పెట్టడం? దాని అర్థం తెలుసు కదా, తెలుసుకోవాలి కదా. నువ్వు గుడిలో అయితే అమ్మ దీపం వేరేలా ఉంటుంది మళ్ళీ. ఎందుకంటే ఆ దేవత నియమ నిబంధనలు అక్కడ ఉన్న సప్త ఋషులు ఏమేమి ఇచ్చారో వాళ్ళ యొక్క గురువు యొక్క వివరణ వివతలు ఇస్తారు. మీరు ఏ గుడిలో పోయినా కూడా చూడండి, దీపం ఒకటి మాత్రం ఖచ్చితంగా అఖండ జ్యోతి ఒక దగ్గర వెలుగుతూ ఉంటుంది. అట్లా మన ఇంట్లో కూడా 3 దీపాలు పెట్టడమే శుభ సూచికము. చాలా మంది గురువులు చాలా మంది కూడా చెప్పారు ఇంతకు ముందుకు. ఉగాది రోజు వేప కొమ్మలతోని మాత్రమే తోరణం కట్టాలి. మామిడి తోరణంతో ఎందుకు కట్టకూడదో మీకు చెప్పాను. తెలియాలి చాలా మందికి. మండలు తెచ్చి అమ్మేస్తారు కదమ్మా, కొనుకొచ్చుకుంటారు చేస్తారు. అలా కాకుండా మామిడి తోరణాల కంటే ఈ వేప తోరణాలు ఎందుకు పెట్టాలంటే, ముఖ్యంగా వేప తోరణాలు మహంకాళికి ఇష్టం. ఎందుకంటే ఆవిడ చల్లదనం కదా కోరుకునేది. కొంతమంది అది అవుతాయి చూడండి, పింపుల్స్ అంటారు దాన్ని, చికెన్ పాక్స్. అదే అమ్మవారు వాళ్ళందరూ కూడా వేప కొమ్మల మీదే పడుకోబెడతారు, కూర్చోబెడతారు. తెచ్చిన ప్రమిద కూడా అమ్మ వేప కొమ్మల మీదే పెట్టాలి. మనం తెస్తాం, చిన్న కుండ తెస్తాం, మన స్థాయిని బట్టి తెచ్చుకుంటాం కదా, దానికి బొట్లు గొంతుకు పెడతారు ఇక్కడ. ఆ కుండ మొదటి మూత అది ఎందుకు పెడతారంటే అమ్మకి ఆహ్వానం అది. అలా పెట్టిన తర్వాత దానికి కంకణం కూడా కడతారు. మనం కట్టుకున్నట్టుగా దానికి కూడా కడతారు, దానికి బొట్లు పెడతారు, వివరంగా పెడతారు. ఎందుకంటే అమ్మ ఒకప్పుడు వివరణ అంతా శాస్త్రం అంతా దాగుంది అందులో. అదే కుండలో అక్కడ పెట్టే కలపాలి. బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే అమ్మ, ఫస్ట్ అక్కడ పెట్టి వేపాకులు పెట్టి అందులో వేసి అక్కడే కలపాలి. పూజ గదిలో మొత్తం అంతా తీసుకొచ్చి వంటగదిలో కలిపేసి తీసుకొచ్చి పెట్టడం కాదు. చాలా మంది చేసే పొరపాటు కూడా అదే. మరి అమ్మ వచ్చిన తర్వాతనే కదా ఒడి నింపేది. నువ్వు ఒడి అంటే ఇదే కదమ్మా, షడ్రుచులే కదా. దాని నుంచి నువ్వు కోరుకున్నది అమ్మ ఇచ్చేది ఏది? ఆశీర్వాదం తీయటిదే కదా. ఎంత వివరణ ఉంది కదా. వేప కొమ్మలకు ఉన్న అర్థం ఏంది? చల్లదనం కదా. ఇలా వివరణ దాంట్లో ఇంకోటి, తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ శాతంగా ఆంధ్రాలో చూసేది బొప్పట్లు. బెల్లంతో చేసే బొప్పట్లు ఎందుకు పెడతారంటే, ఈ బొప్పట్లు తీయగా ఉంటాయి. ఇదేంటంటే అమ్మ ఆశీర్వాద బలం, ఆవిడకి ఇష్టం కాబట్టి. ఈ వివరణలో సోంపే లేదు అసలు. ఈ మధ్య కొంచెం డైజెస్టివ్ సిస్టమ్ కోసం ఇచ్చారు, అంటే అది రుచిగా ఉండడం కోసం. శాస్త్రవేత్తలు కూడా చెప్పారంట ఈ పానీయానికి అర్థమైందో. అలా తీసుకోవడం ఎండాకాలంలో డైజెస్టివ్ సిస్టమ్ మెరుగుపడుతుందని చెప్పారమ్మా. ఒక విషయం, శ్రీరామనవమి ఉంది కదా, ఆ రోజు కూడా పానీయమే ఇస్తారు. మీరు బాగా గమనించండి. బెల్లంతో చేసిందే మన గుడిలో వెళ్ళి చాలా మంది పట్టుకొస్తారు మొదటే. ఎందుకంటే ఆ పానకానికి అర్థం ఏంటంటమ్మా, ఈ ఎండకు సంబంధించిన స్థితిగతులకు సంబంధించిన, కడుపుకు సంబంధించిన విషయంలో చల్లదనానికి ఉండడానికి. అలా లేదు, దానికి వేరే విధంగా చేసేవాళ్ళు. శ్రీరాముడు కూడా వనవాసం నుంచి మొదట వచ్చినప్పుడు ఇచ్చిన స్వీకరణ అదేనట. అలా కూడా మన దగ్గర ఉంది. ఉగాది అది 6 రుచులు కాదు, అది 7వ రుచి మనది. మన జీవితం కమ్మగా ఉండడానికని దేవతలకు ఇచ్చే ఆహ్వానం కదమ్మా. ఉగాదిని వివరంగా చాలా మంది ఎలా చేసుకోవాలి, ఇప్పుడు ఇంతకు ముందుకు ఆయన గారు చెప్తున్నారు ఎలా పుట్టింది, ఏ యుగంలో ఎలా చేశారు, ఏం చేస్తారు కదమ్మా. ఏ యుగంలో వచ్చినా, ఏ పండుగ ఎలా వచ్చినమ్మా, అంతరార్థం షడ్రుచుల ద్వారా నేర్చుకోవాల్సింది. జీవితం సుఖమయమే విధంగా చేసుకొని బాగుపడాలి. కష్టసుఖాలు లేనిదైతే బతుకులేదు కదమ్మా. ఎవరైనా ఉన్నారా నా కష్టం లేనన్న వాళ్ళు? ఎవరు లేరు. శాస్త్రంలోనే ఉంది మనిషి ఏమీ సాధించలేడు అని. మనిషి ఏమి సాధించలేడమ్మా. మనం అనుకుంటాం ఆయన వెల్ సెటిల్డ్ అని కదా. వెల్ సెటిల్డ్ ఎవరు లేరు ఈ లోకంలో, ఎవరు లేరు. మనిషి జీవితకాలం మొత్తంలో ఏమీ సాధించలేడు.
ఎందుకు సాధించలేడు? ఉంటూనే ఉంటుందా? ఏదో ఒక వెలితి లేని జీవితం ఎలా ఉంటుంది గమనించండి. ఖచ్చితంగా ఉంటుంది కదా, నేను ఇలా కావాలనుకుంటే అలా కావాలంటే ఇలా అంటే, అందుకనే మనిషి జీవితంలో సాధించలేడు. ఇలాంటి కొన్ని విషయాలు కూడా ఏంటంటమ్మా, ఉగాది రోజు పంచాంగం అందరు కూర్చొని ఆ రోజు అన్ని చెప్పుకోవడం ఎందుకు? కొంచెం వివరంగా వారం రోజులు 5 రోజులు టైం తీసుకొని పంతులు కూడా చెప్పేది కూడా ఎలా అంటమ్మా, మైక్లో చెప్పేయడం ఒకటి బాగుంటుంది. అందరూ వచ్చి పర్టికులర్గా చెప్పుకోవాలి చేయాలంటే ఎవరి ఇష్టం వాళ్ళది. పంచాంగానికి ప్రయారిటీ కాదు ఉగాది అంటే, బాగా పెట్టుకున్నమ్మా. ఆ రుచులన్నీ కలిపి కుటుంబానికి ప్రయారిటీ. ఇది ముఖ్యంగా మహంకాళిది, శివుడిది, విష్ణువుది, బ్రహ్మది. ఎంత వివరంగా ఇచ్చిన పండగలో ఈసారి చూద్దాం మరి ఎవరి పచ్చడి ఎంత కమ్మగా ఉంటుందో. అందరూ మారాలి అంటే ఎవరి జీవితం ఎలా ఉండబోతుందనా కమ్మగా ఉండి అందరూ. పరమాత్ముడైతే అన్ని ఇచ్చాడు మనకు తల్లి. మనమే ఎన్నో అవమానాల పాలు చేసుకొని, ఎన్నో దేవుని నమ్మక, దేవుణ్ణి కొట్టి తన్నుకొని తిట్టుకొని నువ్వు ఏం చేసా ఉన్నావు. కానీ ఈ జన్మ కాదు కదా, నక్షత్రాలకే పరమాత్ముడు ఆగమనం ఇస్తే మానవ శరీరం ఎత్తిన మనకి ఎంతటి జీవిత చక్రాన్ని ఇవ్వాలి. అది తెలిసిన రోజే కదా అసలైన వివరణ తెలిసేది. కాబట్టి ప్రేక్షకులందరూ పండుగ వివరంగా చేసుకోవాలని కోరుతూ ఉగాది పండుగ శుభాకాంక్షలమ్మా. మనకు ఇప్పుడు వచ్చే ఉగాది తర్వాత మార్చి 29న మరి ఎప్పుడు అనేది కరెక్ట్గా తెలియదు, కానీ ఉగాది ముందు తర్వాత ఈ మధ్య కాలంలో ఎప్పుడు మొత్తానికి షష్టగ్రహ కూటమి ఏర్పడుతోంది అని చెప్పి వింటున్నాము. చాలామంది మార్చి 29న అని డేట్ కూడా మెన్షన్ చేయడం అయితే జరుగుతోంది. ఈ కూటమి వల్ల చాలా ప్రమాదాల దారిన పడే అవకాశం ఉందని చెప్పి, మనం ఏదైతే గత కొన్ని రోజుల క్రితం జల ప్రళయాలు చూసామో అటువంటి జలానికి సంబంధించిన ప్రళయాలు, విపత్తులు రాబోతున్నాయని చెప్పి, వాటి ద్వారా చాలా ప్రాణ నష్టం జరగబోతోందని చెప్పి చెప్తున్నారు. నిజంగా ఇదంతా వాస్తవమా, లేదంటే ఇవన్నీ కూడా అంటే కల్పించబడినాయి అని మాట్లాడుకోవచ్చా? ఏమంటారు దాని గురించి? శాస్త్రం ఏంటంటే కల్పించడానికి అధికారం లేదు. గ్రహణం అనే దానికంటే ముందు మన దగ్గర ఇక్కడ చూస్తామా, పంచగ్రహాలు కలిసాయి. 5 గ్రహాలు కలిసిన తర్వాత 6, తర్వాత 7 గ్రహాలు కలిసేది 8, తర్వాత 9 కూడా ఉన్నది. షష్ఠ అని అంటే చూడమ్మా 6 గ్రహాలు ఎందుకు కలుస్తాయి? చాలా మందికి తెలియాల్సింది ఏంటంటమ్మా, గ్రహాలు కలవడానికి మానవ శరీరానికి ముఖ్యంగా సముద్ర గర్భానికి సంబంధం ఏమిటి? ఈ 3 కొంచెం డెప్త్గా తెలుసుకోవాలి. ఇప్పుడు షష్టగ్రహ అంటే ఏంటంటమ్మా, సూర్యుడు చంద్రుడు ఇద్దరు ఉంటారు. వారి వారి ఖచ్చితంగా ప్రక్రియలు ఏంటంటే ఉదయం, సాయంత్రం, తర్వాత రాత్రి కదా. ఇప్పుడు సూర్యుడు చంద్రుడు ఇలా కదులుతున్నాడు అనుకోండి తల్లి. ఇలా కదులుతున్న ఈ తరుణానికి ఇటొక ఇద్దరు వచ్చేసి మొత్తం వాళ్ళని కదలకుండా చేస్తారు. అంటే మొత్తం 6 గ్రహాలు అయితే అప్పుడు ఆ 6 గ్రహాల ఈ మూమెంట్ ఏంటంటే మైక్రో లెవెల్ ఆఫ్ 30 సెకండ్స్ అంతే. ఈ 30 సెకండ్స్ రావడానికి 6 అవర్స్ పడుతుంది. బాగా గమనించాలి. వీళ్ళు ఇలా వచ్చేసారు ఒక స్ట్రేట్ వేలో, ఓన్లీ మైక్రో లెవెల్ ఆఫ్ 30 సెకండ్స్ అమ్మా. కానీ గ్రహణం పట్టడానికి 3 గంటలు, విడవడానికి 3 గంటలు పడుతుంది. ఇక్కడ ఈ 6 గంటలే ప్రమాదమైంది. ఎలా ప్రమాదమైంది? అసలు గ్రహణాలు పట్టడానికి అసలు ప్రమాదం అనేది ఎందుకు వస్తుంది అని అంటమ్మా, సూర్య చంద్రుల యొక్క 100% పని భూగ్రహాల మీద కానీ మిగతా గ్రహాల మీద ఉచ్ఛ్వాస నిశ్వాసలకి పంచభూతాల అనుమతులకు పనిచేస్తారు వాళ్ళిద్దరు. అందుకే కదా ఉన్నారు, శాశ్వతమైన వెలుగు వాళ్ళిద్దరు. అయితే వాళ్ళిద్దరిని ఆపడం చేత మిగతా ఏదైతే జీవరాశులు ముఖ్యంగా దేవాది దేవతలకి పూజలు నియమ నిబంధనలు అందవు ఆ రోజు. ఇది ప్రమాదం మనం గమనించాల్సింది. ఎందుకంటే గ్రహణ కూటమి వచ్చినప్పుడు భూమండలంలో దేవాది దేవతలను ఎందుకు మూసేస్తారు? ఒక ప్రశ్న. రెండో ప్రశ్న, గ్రహణాలన్నిటికీ అధిపతి 7 లోకాలకి అధిపతి మహాముఖంటి. ఆయనని బందీ చేసే మొనగాడు ఎవరు లేరు. ఆయనని పూజ కూడా ఎవరు చేయరు. గ్రహణాలల్లా మనం బాగా డీప్గా వెళ్తే క్షుద్ర ప్రయోగాలు ఎక్కువ చేస్తారు. ఇది చాలా మందికి భయం. అదే గ్రహణ కూటమి అంటే భయం. అది గ్రహణ కూటమి రోజు ఎలాగైతే 6 గ్రహాలు ఒక దగ్గరగా వచ్చేసి 6 గంటల సమయాన్ని నిర్దేశిస్తాయో ఆ సమయం అంతా చీకటిమయం అవ్వడం చేత గర్భవతులు, బాల్యంతలు, ఇమ్మెచ్యూర్గా పుట్టే పిల్లలు ఉంటారు. కొంతమంది పుట్టిన పిల్లలు 18-19 సంవత్సరాలు ఉన్నా వాళ్ళ బ్రెయిన్ ఎదగదు, చిన్నపిల్లల్లా ఉంటారు కదమ్మా. ఈ ముగ్గురు ప్రమాదంలో ఉన్నట్టు. వీళ్ళు ఎందుకు ప్రమాదం ఉంటారంటమ్మా, ద రేడియేషన్ ఏదైతే ఉంటుందమ్మా, అతి నీళ్ళ లోహిత కిరణాలు చాలా 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 వైల్డ్గా వస్తాయి. ఒక గ్రహణం అంటే సూర్యగ్రహణం, చంద్రగ్రహణానికే బయటికి వెళ్ళొద్దు అంటారు. అలాంటిది 6 కలిస్తే అంటే ఒక డిజిట్స్ పెరిగినట్టే కదమ్మా. ఆ రేస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది ఇమ్మెచ్యూర్గా ఉండే వాళ్ళకి. బాల్యంతా ఎలా అనేది అంటే అమ్మ బ్లడ్ లాస్ అయ్యి బిడ్డని కన్నా తర్వాత శరీరానికి ఆకర్షించే శక్తి ఎక్కువ ఉంటుంది, ముఖ్యంగా చెడు గాలి. గర్భంతో ఉన్న బిడ్డ తల్లి కూడా ముఖ్యంగా బరువుతో ఉండడం చేత వేరే నార్మల్గా చేసే పనులన్నీ చేయలేదు కాబట్టి ఆవిడ పైన ప్రభావం చూపిస్తుంది. మూడో విషయం నేను చెప్పింది ఏంటంటే అంతగా ఎదిగిన కొంతమంది పిల్లలు ఉంటారు కదమ్మా, ఇలాంటి వాళ్ళకి ఎందుకు చెప్తున్నామంటే మిగతా వాళ్ళు
వాళ్ళు వేరే 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 పనులు చేసుకోవచ్చు. అవును, గుడికి వెళ్ళవచ్చు, లేదా ఇంకేమైనా పనులు చేసుకోవచ్చా, లేకపోతే ఎవరైనా గురు రక్షణ దగ్గర పోయి రావచ్చా, ఇలాంటి చేయడానికి వేస్ ఉంటాయి. కానీ ఈ వేస్ లేని వాళ్ళు ఈ ముగ్గురే. ఈసారి ప్రమాదం ఉన్నది ముఖ్యంగా వాళ్ళకి అని చెప్పి హెచ్చరిక. మేము నిన్న రాత్రి కూడా అమ్మ చాలాసేపు గురువులతోని వాళ్ళతోని వీళ్ళతోని విషయం చాలా డీప్గా డిస్కస్ చేశాం. చెప్పిందల్లా ఏంటంటే, నేను అడిగాను, ఇప్పుడు గ్రహణాలు ఇలా ఉన్నాయని అన్నారు, వాస్తవమే. చాలామంది అక్కడ సముద్ర గర్భం ఎందుకు కదులుతుంది మరి? అవును, ఇప్పుడు గ్రహణాల సంగతి వచ్చింది పోయింది, 100 సంవత్సరాల క్రితం వచ్చింది, 200 సంవత్సరాల క్రితం వచ్చింది కదా. సముద్రంలో అలలు ఇట్లా ట్రయాంగిల్ టైపు, స్క్వేర్ టైపు ఈ విధంగా రావడానికి ముఖ్యమైన హెచ్చరికలు ఏమిటి? ఒక జీవరాశి 250, 350 సంవత్సరాల నుంచి బయటికి రాంది ఒకటి బయటికి వచ్చింది, వచ్చి ఊపిరి తీసుకుంటున్నది, శాస్త్రవేత్తలు రికార్డు చేశారన్న ఒక వీడియో వచ్చేది. దాని అంతరార్థం నుంచే కొంచెం డీప్గా ఆలోచన పోయి చూసినప్పుడు ఏంటంటమ్మా, సముద్రం అలా కదులుతుంది అని అంటే నీళ్లతో సంబంధించిన ఒక ప్రళయం పొంచి ఉన్నది అని అర్థం. మానవ శరీరాలతో ఉన్న వాళ్ళకి వస్తుందా, అక్కడ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల మీదకి వస్తారా అని కాదు, కానీ జలేంద్రుడు ఎగిసిపడే అవకాశం ఎక్కువ ఉన్నదని చెప్తున్నారు. జలేంద్రుడు ఎవరు బాగా గమనించాలి. గంగామాత కదా దేవుళ్ళకి ఇప్పుడు నీళ్ళు అంటే, కాబట్టి జలేంద్రుడు గంగామాత కొడుకు, బాగా గమనించాల్సింది. శివుడికి మరియు గంగామాతకి పుట్టినవాడు జలేంద్రుడు. ఈ జలేంద్రుడు కొన్ని యుగాల క్రితం ఒకసారి పెద్ద ప్రళయం తెచ్చి ప్రపంచాన్ని అంతా ముంచాడు. ఈసారి ఆయన ప్రభావం చూపించబోతున్నాడేమో, ఏదైనా విపత్తు రాబోతుందేమో, లోతట్టు ప్రాంతాలు మునగబోతున్నాయేమో అంటున్నారు కదమ్మా. ఇక్కడ గమనించాల్సిన విషయం కూడా ఏంటంటే, మనం ఏ నెలలో ఉన్నాం? మే. ఆల్మోస్ట్ 29 అని అంటమ్మా, ఏప్రిల్కి వస్తాం. అంటే ఎండలు బగ్గున మండుతాయి కదా. మే కాదు, మార్చిలో ఉన్నాం, అంటే ఏప్రిల్ కదా. ఈ మార్చి నుంచి ఏప్రిల్ అంటే ఎండలు హెవీగా ఉన్నప్పుడు ఒక్కసారి నీళ్ళు ఎగిసిపడే అవకాశం అంటే అది ఊహించనిది. ఇది జరగబోయే ఎండలప్పుడు వాటర్ తక్కువగా కావాలి కదా. ఇలాంటప్పుడు నీళ్లు ఎగిసిపడడం జరగబోతుంది అనేది హెచ్చరిక. ఇప్పుడు మీరు అన్నట్టుగానే శుద్ర పూజల దగ్గరకు వస్తాం. ఇదంతా సముద్రుడు, తర్వాత దేవుడు, అష్టగ్రహాలు ఇవన్నీ కదమ్మా. మానవ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసమ్మా, బలహీనతగా ఉన్న వాళ్ళందరూ శుద్ర పూజల్లో కూర్చొని ఆ శక్తులు ఈ శక్తులు సంపాదించి ఆయన గారికి అది చేయాలి, ఈయన గారికి ఇది చేయాలని చాలా బలంగా కూర్చుంటారు. ఎందుకంటే ఒక అమావాస్యకి ఒక పౌర్ణమికి అంత శక్తులు సంపాదించాల్సిన వాడు 6 గ్రహాలు వచ్చినప్పుడు మరి ఆయన గారు కావాల్సిన శక్తులు సంపాదించాలని చేస్తారు కదమ్మా. మానవులు చేయాల్సింది ముఖ్యమైనదంటే ఆ రోజు పూజలు చేయడం. మన వాళ్ళు చేసే అత్యంత ముఖ్యమైన తప్పు ఏంటంటే, గ్రహణం రోజు అన్ని దేవతలందరికీ, దేవాది దేవతలందరికీ ఖచ్చితంగా ఆ ద్వారాలు మూస్తారు, కానీ మహాశివుడికి ముయ్యరు కదమ్మా. మరి ఆయన గారినైనా పూజ చేయకపోతే మరి ఎవరు కాపాడాలి? మీరు ఎవరిని పూజగా చేయకపోవడం వల్లనే బయట ఉన్న ఆ ప్రేతాత్మలు, ఆ మిగతా ఏదైతే ఉన్నాయో క్షుద్ర బలాలు చేయగలుగుతాయి కదా. అంటే నువ్వు ఒక డోస్కి యాంటీడోస్ చేయడానికి సిద్ధంగా ఉండాలంటే నువ్వు పూజ చేయాలి. అఖండ జ్యోతి వెలిగించుకోవడమా, ఇంట్లో పూజ చేసుకోవడం అనేది గోప్యంగా చెయ్యవు. అట్లా అని గుడికి వెళ్ళరు, మొత్తం గుళ్ళే మూసేస్తారు. శివాలయాలు కూడా కొన్ని చోట్ల మూస్తారు, కొన్ని చోట్ల ముయ్యరు. పురోహితులందరికీ నేను చెప్పదలసిన విషయం ఏంటంటమ్మా, గ్రహణం రోజు ముఖ్యంగా పౌర్ణమి రోజు, అమావాస్య రోజు శివాలయాలలో మహారుద్ర హోమం కానీ అగ్ని హోమం కానీ చేస్తే అమ్మ ఎక్కడ లేని శుభ ఫలితాలు వస్తాయి. ఎలా వస్తాయి తెలుసా అమ్మ? బాగా గమనించాల్సిన విషయం. చాలా మంది మన కామెంట్ చెప్తారు కూడా, మహాశివుడిని ఆపడానికి ఏ శక్తి లేదమ్మా ఈ లోకంలో. అలాంటిది దేవాది దేవతలు కూడా మహాశివుడు ఏం చేస్తాడో అని ఎదురు చూసే ఒకే ఒక్క రోజు గ్రహణం రోజు. ఎందుకంటే ఆ రోజు ఆయన చాలా యాక్టివ్గా ఉంటాడు. మిగతా రోజులలో మిగతా దేవతలందరూ పని చేసుకుంటారు, ప్రిన్సిపాల్కి అంత పని ఉండదు. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ పని చేయనప్పుడు ఒక ప్రిన్సిపాలే ఉంటే ఆయనకి ఎంత రెస్పాన్సిబిలిటీ కదా. మరి ఆయనకి ఏం మర్యాద ఇవ్వాలి మనం? ఒక హోమం చేయాలి, ఒక అభిషేకం చేయాలి. ఆ పట్టు కాలం ఓకే, ఆ సమయం మనం పోలేం, కానీ మిగతా సమయం అంతా అలర్ట్ కావాలి కదమ్మా. ధర్మరక్షణ అనేది మనం చేసుకుంటుంది. క్షుద్ర పూజలు జరుగుతాయి ఈ రోజు అని చెప్తున్నారు కదా, ముమ్మాటికి జరుగుతాయి. ఎందుకంటే నెగిటివ్ని ఎక్కువ నమ్ముతారు సమాజం, కాబట్టి ఇందులో పాజిటివ్ ఉంది అంటున్నాను కదా. మహాముఖంటి ఏం చేశాడు? గ్రహణాల అధిపతి ఏం చేశాడు? 3 కన్నులు ఉన్నవాడు ఏం చేశాడు? అర్ధనారీశ్వరి తత్వాన్ని ఇచ్చినవాడు ఎక్కడికి పోతాడు? మరి ఆయన గారిని ఎందుకు పూజించారు అంటున్నాను. అదొక వెరీ సింపుల్. మహావిష్ణువునైనా పూజించుకో, కానీ దేవాది దేవతలకు కట్లు పడతాయన్న ఈ నియమంతో మిగతా వాళ్ళందరూ భయభ్రాంతులకు గురవుతున్నారమ్మా. భయాన్ని పలుకొట్టే మహానీయుడు వైద్యనాథుడు భూతనాథుడు ఉన్నాక మనం కూడా తెలుసుకోవాల్సినది. ఎందుకంటే చాలా మంది పురోహితులకు చెప్తుందంటే అమ్మా, ఖచ్చితంగా శివలింగం ఉంటుంది కదమ్మా గుడిలో. ఆ రోజు ఆయనకు వైవిధ్యంగా పూజలు చేయడం చేత ఏమిటంటే తండ్రి అనుగ్రహం అందరి మీద రావాలి. మళ్ళీ కొంచెం డీప్గా చెప్పే విషయం ఏంటంటే, మామూలు పూజలు చేస్తామమ్మా, స్పెషల్ డేస్ ఉంటాయి, పండుగ రోజులు కదా. అంటే నాకు అంటూ కొంచెం ప్రత్యేకత రావాలని మనం పట్టు వస్త్రాలు, పండు ఇంకేదో పెడతాం మొత్తానికి కదా.
అందరు దేవాది దేవతలు బాగున్నప్పుడు పెడతాం. అదే శివుడికి గ్రహణం రోజు పెడితే ఏమవుతుందో తెలుసమ్మా, స్పెషల్ అట్రాక్షన్ గా నిన్నే చూస్తాడు కదా, ఆ రోజు మనం అదెందుకు చేయలేము అంట. నెగిటివే చేస్తారు, మనల్ని పాజిటివ్ చేయరు. ఇప్పుడు నీకు ఎప్పుడు అనుగ్రహం కావాలి అంటే ఎవరు పూజించలేని రోజు నువ్వు వెళ్ళి పూజిస్తే అనుగ్రహం ఎందుకు రాదు, అలా అయినా ఆలోచించుకోవచ్చు కదా. మొత్తానికి నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి. బాల్యంతలో చిన్నపిల్లలు మీరు కొంచెం నేను నా మైండ్ గురించి చెప్పిన వాళ్ళందరూ కాపాడబడాలని చెప్పేది ఈ గ్రహణం యొక్క కూటమి యొక్క విలువ. ఇందులో ఇంకో విషయం ఏమొస్తుందంటమ్మా, అమావాస్య కలిసి వస్తుంది. ఇక్కడ అమావాస్య కూడా ఏమైపోయిందంటమ్మా, ఒక వ్యక్తినిగా 4 తాడులు వేసిన తర్వాత అన్ని తీసేసామంటే ఇంకో అసలైన తాడొచ్చి పడుతుంది మళ్ళీ. అంటే బలం అనేది ఉన్నది అక్కడ. ఇప్పుడు 29కి 30కి ఉన్నది ఈ 2 రోజులు. మీరు అన్నట్టు 31కి మీరు అన్నట్టుగా ఉగాది ఉంది. ఉగాది వివరణ పరమాత్ముడు ఇచ్చాడు, దాని వివరణలు చాలా బాగున్నాయి. కానీ ఈ 2 డేస్ చాలా పర్టికులర్గా మనము సరిహద్దులు దాటి పొలిమేరలు దాటి కొన్ని నిర్ణయాలు తీసుకోకూడదమ్మా. కొన్ని బలహీనమైన కొన్ని శరీరాలు ఎలా ఉంటాయంటే కాలం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటారు. కొంతమంది బయటికి సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చి, ఒకటి ఎండ ఉంది, ఒకటి గ్రహణం ఉంది, దానికి పైగా మన దగ్గర ఏంటంటమ్మా నువ్వు ఎంత మంచి చెయ్యి మనల్ని గోతులతో పెట్టేవాళ్ళు 100 మంది ఉన్నారు బయట. ఇలాంటి వాళ్ళందరికీ అవకాశం ఇవ్వడం కంటే గురు రక్షణ చాలా ముఖ్యమైనది. నేను ఇంతకుముందు కూడా కొన్ని వీడియోలు ఏం చెప్పానంటమ్మా, గోడకు ముడుపు కడతాంగా ఇంట్లో గుమ్మానికి, ఆ గుమ్మానికి బలం ఎలా వస్తుంది అని అడిగారు ఒక అతను నన్ను. ఇంట్లో దేవుడు ఉండగా స్వామి మా ఇంట్లో, తర్వాత మేము రెగ్యులర్గా పూజిస్తాము, గుడికి వెళ్తాం కదా, అవన్నీ వాళ్ళు కాపాడలేంది మీరు ఇచ్చిన ఒక ముడుపులు మమ్మల్ని కాపాడతాయని అడిగాడు ఆయన. అడిగిన దానికి నేను చాలా వివరంగా చెప్పా. ఆ ముడుపు ఎలా కాపాడబడుతుంది అంటమ్మా, ఆ ముడుపు మహాముఖ్యంటికి సంబంధించింది. ఎక్కడైతే దేవాది దేవతలు వాళ్ళ యొక్క నిర్దిష్టమైన నిర్ణయాన్ని చేయలేకపోతారో అక్కడికి చేరేవాడే మహాముఖ్యంటి. అది కొబ్బరికాయ ఏంటంటే అమ్మా, అది మహాముఖ్యంటిదే అని ఎలా చెప్తారు, అది దేవుడికి ఎందుకు చెందుతుంది అంటమ్మా, కొబ్బరికాయ చీలిక తీసి చూస్తే వెనకాలో 3 ఉంటాయి ఇలాగా, అది కన్నులు 3 పరమాత్ముడి. కాబట్టి ఆయన ఆజ్ఞ పనిచేస్తుంది అక్కడ. మిగతా ఆజ్ఞలంతా దేవాది దేవతలు పనిచేస్తారు. కానీ గ్రహణమే కానీ అమావాస్య కానీ పౌర్ణమే కానీ ఇలాంటి షష్టగ్రహ కూటమిలప్పుడు ఏంటంటమ్మా పనిచేసేవాడు భూతనాథుడే, ఈయన మాత్రమే పనిచేస్తారు అక్కడ. అందుకని గురుబలం అవసరం అక్కడ. ఒక గురువే కట్టగలుగుతాడు, మీ దేవత వచ్చి కట్టలేదు కదా అక్కడ. మనం పాటించాం కూడా, మన ఇంట్లో మనం కట్టాం. ఎందుకంటే ఒక క్షేత్రం దాటిపోయి ఒక ఊర్లోకి పోయి ఒక గురువుని నమ్ముకుంటే ఆయన ఎవరినో ఒక దేవుడిని నమ్ముకున్న తర్వాత కడతాడు. ఆ ముడుపు ఎవరైనా కట్టొచ్చమ్మా, మహంకాళిదే కానీ నల్లపోచమ్మదే కానీ దుర్గామాతదే కానీ అయ్యప్ప స్వామి ఎవరిదైనా ముడుపు. కానీ ఆ గ్రహణం రోజు అమావాస్య రోజు పని చేయాలి అంటే దాన్ని ప్రతిరోజు పూజించాలి. పూజిస్తాం మనం, మీరు బాగా గమనించండి, పూజించారు. అది ఉంటుందిగా గుమ్మడికాయ, ఆ గుమ్మడికాయ ఒకటిని పూజించవద్దు, ఎందుకంటే అది నరఘోషకి నరదిష్టికి ఉంటుంది. కానీ ఈ ముడుపుని కంపల్సరీ పూజించకపోతే దానికి శక్తి ఎలా వస్తుంది, దానికి యాక్టివేషన్ రావాలన్నా అవసరం లేదా? ఇప్పుడు ఇది గుమ్మడి పండుగ పద్ధతి వేరు. అంత వివరంగా ఎర్ర క్లాత్ లో కట్టించి దాన్ని కొన్ని చేసి కొన్ని శక్తులు ఇచ్చి హోమంలో పెట్టి అని ఇచ్చింది, దాన్ని యాక్టివ్ చేసుకునే రైట్స్ కూడా అమ్మ మన చేతుల్లో ఉన్నాయి అంటున్నాను. అది కట్టగానే దాన్ని దుమ్ము పడేసి తీసేసి పడేసేదాకా పోకూడదు. ఇలాంటి విషయాలన్నీ పనిచేసే రోజులు కూడా ఈ గ్రహణాల రోజే. నిజమైన శక్తులు బయటకు వచ్చేది ఆ రోజే. కాబట్టి ఇంటికి రక్ష ముఖ్యమైనది. ఎక్కడైతే హోమం జరుగుతుందో ఆ హోమం నుంచి తీసుకుని వచ్చిన భస్మం ఉంటుంది కదమ్మా, ఆ బూడిద ఇంటి చుట్టూ పోసుకోవడం చాలా మంచిది. హోమం జరిగిన ఎక్కడైనా జరుగుతుంది హోమం కదా, అక్కడ నుంచి తెచ్చిన బూడిదమ్మ ఇంటి చుట్టూరుగా పోసుకోవడం చాలా శుభ సూచకం. అమావాస్యకి పౌర్ణమికి గ్రహణాల సమయంలో రక్ష ఏదో విధంగా పోవాలి కదా. ఎందుకు హోమంతో తెచ్చిన సమయానికి ముందుగానే పోసుకోవాలి. ఎందుకు అదే పోస్తే శక్తి వస్తుంది తెలుసమ్మా. మళ్ళీ మేము శుభభక్తులం అని చెప్పట్లేదు. 4 మన దగ్గర చెప్తే అమ్మా ఒక్కొక్క యాగంలో ఒక్కొక్క యుగం గురించి వివరించారు. ఇప్పుడు మన దగ్గర ఒక్కొక్క యాగానికి ఒక్కొక్క ఫలితం పరమాత్ముడే ఇస్తాడని కూడా రాసి ఉంది. ఎన్నో శ్లోకాలు ఉండొచ్చు, ఎన్నో వాళ్ళు మనసుకు సంబంధించిన విషయం రాశారు కానమ్మా అంతిమ స్థితి పరమాత్ముడే ఇస్తాడు అని చెప్పాడు కదా. కాబట్టి ఏంటంటమ్మా అది తెచ్చుకోవడం కూడా ఒక హోమ ఫలితమే పరమశివుడు మాత్రమే ఇవ్వగలడు. కాబట్టి రక్ష అవసరం అక్కడ. ఆ రక్ష గీయడానికి గల ముఖ్యమైన కారణాలు అవి. అది మీరు చెప్పింది. కాబట్టి యావత్ భక్తజనులందరూ కూడా ఏంటంటే గ్రహణాల కూటమి ఎంత వచ్చినా కూడా మన యొక్క గురుబలం, మన యొక్క దైవాధీనం అంటే ఇలవెల్పులు కులదైవం చాలా ముఖ్యమైనలు. వాళ్ళని కాపాడుకోవాలంటే అమ్మ ఆ రోజు అఖండ జ్యోతి పెట్టాలి. అఖండ జ్యోతి కూడా మన వాళ్ళు ఒక ఒత్తే పెట్టి పెడతారు. ఒక ఒత్తు పెట్టకూడదు ఎప్పుడు. అఖండ జ్యోతిలో ఇలా 2 ఒత్తులు పెట్టి కలిపి దాన్ని ఇలా దగ్గరికి బాగా చేసి పెట్టాలి. ఎందుకు అఖండ జ్యోతి పెట్టాలి గురువు? ఎప్పటి వరకు అది ఉండాలి? ఆ రోజు ఒక రోజు పెట్టి నెక్స్ట్ డే వరకు ఉంటుంది. ఎట్లా 24 గంటలు 12 గంటలు ఉంటుందమ్మా అది వివరణ. కానీ అఖండ జ్యోతి ఎందుకు పెట్టాలన్న క్వశ్చన్ ఎవరైనా అడిగితే చెప్తున్నాను నేనమ్మా. 2 కలిసిన జ్యోతులు, ఒక దీపం ఏమో జ్యోతి అంటారమ్మా, 2 జ్యోతులు కలిసి దాన్ని అఖండ జ్యోతి అంటారు. ఇప్పుడు భూమండలంలో యావత్ ప్రపంచం మొత్తంలో 2గా కనబడే వ్యక్తి ఎవరు? చాలా మంది తెలుసుకోవాలి. అర్ధనారీశ్వరుడు. కాబట్టి పార్వతీ పరమేశ్వరులను కలిపి పెట్టడం మూలనాథుడైన. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటమ్మా ఆయన గారికి ఇచ్చే రెస్పెక్ట్. అక్కడ మహంకాళికి రెస్పెక్ట్,
అక్కడ పరమశివుడికి రెస్పెక్ట్, ఆ అఖండ జ్యోతికి అంత విలువ ఉంది. అన్ని గుడిలలో ఎందుకు ఉంటుంది మరి అఖండ జ్యోతి? ఇప్పుడు లోకమే చెప్తుంది కదమ్మా, జగత్తుకి వాళ్ళిద్దరూ పార్వతీ పరమేశ్వరులే తండ్రి తండ్రి అని చెప్పి. కాబట్టి అలాంటి విషయ వివరణ కోసం అని చెప్పి అఖండ జ్యోతి కూడా పెట్టాలి. కింద 5 తమలపాకులు పెట్టి పసుపు కుంకుమ వేస్తూ వేస్తూ వచ్చి ఆఖరికి పెట్టుకోవాలి. పెట్టుకుంటే పూజ గదిలో లేదా ఎక్కడైనా చివరిలో పెట్టుకున్న పుణ్యం. ఏదో విధంగా నీ కుటుంబం కాపాడబడాలి కదమ్మా. కాబట్టి అందరి దగ్గర ఉన్నదా స్వామి పెట్టుకోగలుగుతారా అంటే లేని వాళ్ళు మీ ఇష్టం. మనస్సాక్షి పరమాత్ముడు అడిగాడు, అంతే కదమ్మా. మామూలుగా మీరు స్టార్టింగ్లో చెప్పారు 6 అవర్స్ అని చెప్పి గ్రహణ కూటమి సమయం అనేది, పట్టు 3 గంటలు విడుపు 3 గంటలు అని చెప్పి. కరెక్ట్ అంటే నియమాలు కూడా పాటించాలి, ఈ ముగ్గురిపై ప్రభావం ఎక్కువ ఉంటుంది అన్నారు. మరి నియమాలు పాటించాలంటే ఆ కరెక్ట్ సమయం ఏంటో కూడా తెలియాలి కదండి. 9 గంటల నుంచి మొదలు 12 అమ్మా, రాత్రి 3 గంటలు. మళ్ళీ 12 నుంచి 3 గంటలు అంటే ఉదయం 3 గంటల వరకు. అయితే ఎలా పట్టు అసలు ఆ విడుపు ఏందనేది తెలియాలి కదా. పట్టు అనేది ఏంటంటే అమ్మ నేను చెప్పింది, ఇప్పుడు ఒక గ్రహణం అనేది చాలా చిన్నగా ఉండదు కదా, దీని నీడ దీని మీద పడుతున్న సమయం 3 గంటలు. ఇలా వచ్చి ఇక్కడికి వచ్చిన ఆ సెకండ్ ఇలా పడగానే వెళ్ళిపోతూనే ఉంటుంది కదా, ఇది మైక్రో లెవెల్లో వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇది దాటడానికి 3 గంటలు. ఇలా ఆగడం అనేది ఇది పరమాత్ముడి ఆజ్ఞ. ఇంకా ఇక్కడ ఎంతసేపు ఆగితే అక్కడ ఎన్నెన్ని ఏమేమి జరుగుతాయి అనేది ఆ మైక్రో లెవెల్ ఆఫ్ 30 సెకండ్స్ మిల్లీ సెకండ్స్ అంటారు దాన్ని. అది పరమాత్ముడి ఆజ్ఞ. జరగాల్సిన కార్యక్రమాలు మానవ లోకానికి సంబంధం లేని అవి. ఈ పట్టడం అనేది అది ఒక గ్రహణం. ఇంత సూర్యుడు ఎలా ఉంటాడో చంద్రుడు ఎంత పెద్దగా ఉంటాడు అనేది కొన్ని మనకు పాఠాల్లో చెప్తుంటారు. ఇంత పెద్దగా ఉంటాడంట, ఇలా ఉంటాడంట, ఆయన భూమండలానికి సరిపోడంట అని చెప్తారు, గుర్తుందమ్మా. అంత పెద్దది ఒకదాన్ని ఒకటి దాటిపోవడానికని అది పట్టడానికి సమయం. ఇలా వచ్చిందమ్మా, ఇలా పడ్డది అనుకోండి, దీన్ని నీడ పడ్డదంటే పట్టు కాదు. బాగా గమనించాల్సిన విషయం, చాలా మంది ప్రేక్షకులకు అర్థం కాదని చెప్తున్నా. కొంతమంది వీడియోస్ ఎలా తీస్తారంటే ఆ రోజు ఇది చేయకపోతే అది భయపడిపించేస్తారు కదా, వాళ్ళకి తెలియడానికి. ఒకసారి ఇలా వచ్చి నీడ పడ్డది అని అంటే అది పట్టు. ఈ దాటేసిన తర్వాత నీడ పోతుంటుంది కదా ఇక్కడ నుంచి, అది విడుపు. ఈ కార్యక్రమం జరగడానికి 6 గంటలు ఖచ్చితంగా పడుతుంది. శాస్త్రం ఏం ఘోషిస్తుంది ఇక్కడ? సముద్రుడు ఎగిసిపడడం 6 గంటల సమయం. అది గుర్తుపెట్టండి. ఇక్కడ గ్రహణం అనేది అర్ధగంట 20 నిమిషాలు 10 నిమిషాలు 8 నిమిషాలు ఉంటుంది. ఇక్కడ 6 గంటలు ఆ షష్టగ్రహ 6 గ్రహాలు కదులుతున్నాయి అక్కడ. అది ముఖ్యంగా తెలుసుకోవాలి యావత్ ప్రపంచం మొత్తం. కొన్ని దేశాల్లో రీసెర్చ్ మొదలు పెట్టారు ఏం జరుగుతుంది అని. ఎందుకంటే 100 ఏళ్ళకి ఒకసారి చరిత్ర మారుతుంటుంది కాబట్టి ఎవరి నాలెడ్జ్ వాళ్ళ కదమ్మా. మొన్న వచ్చిన పంచగ్రహ కూటమి తర్వాత షష్టగ్రహ కూటమి తర్వాత సప్తగ్రహ కూటమి ఉంది, అష్టమి ఉంది, నవగ్రహం ఉంది కదా. అసలు ఏమి జరుగుతుంది అనేది కొంతమంది లక్షల మంది ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు మన భారతదేశంలో ముఖ్యంగా దీని మీద ఎఫెక్ట్ ఎందుకు ఉంటుందంటమ్మా, మన దగ్గర దైవాధీనమైన శక్తులు ఎక్కువ, పూజలో నియమ నిబంధనలు ఎక్కువ. ఇప్పుడు గర్భవతులు అన్నాను కదా, ఎందరో కాపాడబడతారు, ఎందరో జాగ్రత్త పడతారు. అతి నీల లోహిత కిరణాలు అనేది పైనుంచి వచ్చి శరీరం మీద పడితేనే చర్మం ఇబ్బంది అవుతుంది అని శాస్త్రం. అసలు గర్భవతికి ఏం సమస్య అవుతుంది బాగా గమనించాలి. బయట నుంచి లోపటి నుంచి అయితే బయటకి అయితే రాదు, లోపటే ఉంటుంది. ఆవిడకి ఎలా సమస్య అవుతుంది? ఇప్పుడు నేను చెప్పిన విషయం ఏంటంటే అమ్మా, ఆ డిజిట్ ఏదైతే ఉంటుందమ్మా, ఎలక్ట్రానిక్ పవర్ అంటే ఏదైతే పరమాత్ముడి నుంచి వచ్చే ఈ చెడు గ్రహమే కానీ మంచి గ్రహము, వీళ్ళు ఆల్రెడీ బలహీనత ఉండడం చేతనే వాళ్ళు జాగ్రత్త పడాలి అని చెప్తున్నాము. అందరికి కుదరదే. నేను ఆ గ్రహణం రోజు నేను ఏదైనా ప్రశాంతంగా కూర్చొని ఉంటాను కదా, ఇప్పుడు నా శరీరానికి ఏం కదంటే నా శరీర సౌష్టం వేరు. ఆల్రెడీ బలహీనం ఉన్న వాళ్ళకి ఆ హై రేడియేషన్ వచ్చేసి ఎఫెక్ట్ చేస్తే ఒకసారి బ్రెయిన్ ఇబ్బంది చేయడమా, లేకపోతే ఒకసారి సొమ్మసిల్లి పడడమా, లేకపోతే సడన్గా ఏదన్నా అయినట్టు కళ్ళు మూసుకుపోయినట్టు వెనుకొచ్చి పడడం జరిగితే ఈ సమయంలో ఎవరైతే క్షుద్ర పూజలు చేయడానికి కూర్చుంటారమ్మా, ఈ అకాల మరణాలు చెందిన ఆత్మలను పంపిస్తారు వాళ్ళు. పట్టకారమ్మనండి. ఎందుకు పట్టుకొస్తే ఏమవుతుంది? వాడికి కావాల్సింది ఏంది? శక్తులు కదా. వాడికి కావాల్సిందని ఏంది? నిక్షిప్తులు కదా. కాబట్టి వాడు ఏం చేస్తాడు, ఒక బలహీనుడిని వాడి శరీరంలో కలుపుకుంటే వాడు బలవంతుడై వేరే వేరేవే చేయడానికని ఈ సమయం ఉపయోగిస్తారు క్షుద్ర పూజలు చేసే మహానుభావులు వాళ్ళు. అలాంటి వాళ్ళందరికీ చెక్కు పెట్టేది నేను ఇందాక చెప్పిన కదా, ఒక యాగం, ఒక హోమం, పరమశివుడు ఉన్నాడని అలాంటి ఎక్కువ శాతంగా మాట్లాడరు మన వాళ్ళు. వచ్చే గురువులు అందరూ కూడా ఏంటంటే ఆ రోజు ఏం జరుగుతాయని చెప్పి సగం మందిని భయపడిపిస్తున్నారు. మా అమ్మ అలా కాకూడదు అంటున్నా. మార్గం ఉంది కదా. వ్యాధి పుట్టక ముందుకే పరమాత్ముడు మంది కనిపెట్టాడని రాసింది కదా ధన్వంతరిలో. ఇంకా మనం ఇంకా వ్యాధి వచ్చింది, నిర్ధారణ అయింది, డయాగ్నోస్ అయింది, కానీ పెట్టుకోలేకపోతున్నామే. ధర్మం కాపాడబడాలి. అదమ్మా వివరణ. ధన్యవాదాలండి. నమస్కారం.